హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం చేసుకోబోయే ఐటెం బెల్లం తాలికలు. దానికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి 1 కప్పు, బెల్లం కప్పున్నర, తురిమిన కొబ్బరి అరకప్పు, యాలకులు 2, నెయ్యి 1 టీ స్పూన్, ఉప్పు కొద్దిగా, నీరు కప్పున్నర. బెల్లం తాలికలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నీటిని పోయాలి. దానిలో కొద్దిగా ఉప్పును వేసి అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి ఆ నీటిని మరగనివ్వాలి. ఇలా మరిగిన నీటిలో వరిపిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే వరిపిండి ఉడికిపోతుంది. దీనిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తాలికలు తయారు చేసుకోవడానికి కొద్దిగా పొడిగా ఉన్న వరిపిండిని ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న వరిపిండిని తీసుకోవాలి. ఈ పొడి పిండిని వాడుతూ తాలికలను తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తాలికలను కూడా పక్కన ఉంచుకోవాలి. మరలా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దాంట్లో బెల్లాన్ని వేయాలి. ఇప్పుడు నీటిని పోసి దానితో పాటే కొబ్బరిని, కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసి కాసేపు మరగనివ్వాలి. బెల్లం కరిగిపోయి కొద్దిగా పాకం వస్తోంది అనగానే ఇందాక మనం తయారు చేసి ఉంచుకున్న తాలికలను వేయాలి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికలు రెడీ. వీటిని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. బెల్లం తాలికలను తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.